జవహర్లాల్ నెహ్రూ జయంతిని కొత్తగూడెం సింగరేణి హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ఎడ్యుకేషన్ జీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జీఎంకు స్కూల్ ప్రథమ ఉపాధ్యాయురాలు సాయి సుజాత, సిబ్బంది చిల్డ్రన్స్ స్కౌట్ కలర్ పార్టీ నుండి సుస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఎడ్యుకేషన్ జీఎం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని పిల్లలు నెహ్రూ జయంతి సందర్భంగా రకరకాల వేషధారణలో అలరించే విధంగా ముస్తాబయ్యారు. నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, సరస్వతి, లక్ష్మీదేవి, సోదమ్మతో పాటు చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. నెహ్రూజీ లాంటి మహానుభావులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడలో మంచి మార్గంలో ముందుకు కొనసాగే విధంగా మహానుభావుల వేషధారణలో మరియు వారిని స్మరించుకుంటూ నృత్య ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాయి సుజాత, ఎడ్యుకేషనల్ జీఎం చిన్నారులు వేసిన వేషధారణలు, ఆటల పోటీలకు, నృత్య ప్రదర్శనలకు వారిని ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సాయి సుజాత, ఎడ్యుకేషన్ జీఎం నెహ్రూజీ దేశం కోసం అహర్నిశలు ఎన్నో కష్టాలు పడి పోరాడి సమాజానికి దిక్సూచిగా మారిన మహనీయులను స్మరించుకుంటూ ఇప్పుడున్న విద్యార్థులు వారిని దృష్టిలో ఉంచుకొని మంచి మార్గంలో ముందు భవిష్యత్తు తరాలకు మంచి నడవడిక మార్గము నా పిల్లలు ముందుకు సాగాలని వారు పిల్లలకు ఉపదేశించారు. I request M. Chivarani Madam to please occupy the chair. Vande Mataram Sujalam Supalam హ్యాపీగా ఉన్నారు కదా. మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. పండిత నెహ్రూ కొంచెం ఒక స్టెప్ దిగండి. Everyone put your hands together. Everyone clap your hands together. పండిత నెహ్రూ పుట్టిన రోజు బాలలందరికీ పండుగ రోజు, సమత మమత పుట్టిన రోజు, మంచికి కోవెల కట్టిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాఠశాలలో పనిచేసే సిబ్బందికి, నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల దినోత్సవంని ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు. భారతదేశం ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు గడపవలసి వచ్చింది.
నెహ్రూ గారు పిల్లల కోసం కృషికి గాను తన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. Now speech by English. And my dear friends, today we gathered here to celebrate one of the most delightful occasion, that is Children's Day. Children's Day is celebrated on November 14th. ఇలకే దించయమా అనువనువు ఆడిపాడే వయసే మాది కదా అనుకుంటే ఆకాశాన్ని ఇలకే దించయమా అడుగడుగు ఆనందపరిచే. ఓకే నాయనా. ఈ జననీ సాయి సోదమ్మ. Tanvi Sri, her getup is as butterfly. K. Gopal Krishna from 5th A section, soldier. G. Charvita as doctor. వైద్య నారాయణ అన్నారు. భగవంతుడి తర్వాత రెండవ భగవంతుని Teacher. అన్ని వృత్తుల కంటే అతి గౌరవమైనది, తృప్తికరమైనటువంటి, అందరినీ ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి వృత్తి టీచర్, గురువులు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రుల తర్వాత మనం వేషధారణలో ముందుకు వస్తున్నారు మా టీచర్లందరికీ. ఇతను మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని మనందరికీ తెలుసు కదమ్మా. నడిపిస్తారు. అలాంటి సైనికులను ఆదర్శంగా తీసుకొని ఈ చిరు ప్రాయంలోనే వారి వేషధారణలో మనందరినీ ఆనందింప చేయడానికి చిన్నారులు ముందుకొచ్చారు. వారందరూ టీచర్లు చక్కగా చిన్న చిన్న చీరలు కట్టుకొని ముద్దు ముద్దుగా టీచర్ అమ్మ వేషధారణలో ఉన్నందరికీ కూడా ఇక్కడ చూశారు కదమ్మా. మేడం రెడీ. Second place goes to B, first English medium B section. అన్న క్లాప్స్ లేవా? ఇంత కష్టపడి ఆడారు కదా, మీ అందరు చూశారు కదా. Second place goes to K Deepthi, fourth Telugu. Third place goes to MD Ayesha. Hundred meters running. Third place. Single leg race goes to B Mokshitram. Third progress. Fourth S. Gunny bag race. Third place M Tripura. Competition for 4th class children. Among them, first place third storytelling for 3rd EM. Second class children storytelling. First R Kritika. Second B. Second prize. Third prize goes to P Nikshit for first class children. First prize goes to కానీ ఎవరికో ఒక్కరికి పేర్లు మాత్రమే మేము వేదికపై పిలుస్తాం. కానీ yes. The second winner is together. Put your hands together. Clap your hands, children.
ఈయన నెహ్రూ గారు 1889 సంవత్సరంలో నవంబర్ 14న అలహాబాద్లో స్వతహాగా సంపన్న కుటుంబం. ఈయన నెహ్రూ గారు గాంధీ గారి అడుగుజాడల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయనకి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మనకి మొట్టమొదటి ప్రధాని. ఈయన నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని వేషధానంలో పంపించి ఎంతో కష్టపడి పంపించారు. చాలా హ్యాపీగా ఉంది ఈ చిల్డ్రన్ అందరినీ చూస్తుంటే. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో బాల్యం అనేది ఒక గోల్డెన్ పీరియడ్. బాల్యం అనేది లేని హృదయం. ఏ వ్యక్తినైనా మీకు ఏం కావాలని కోరుకుంటే నా బాల్యం నాకు మళ్ళీ వస్తే బాగుండు అని కోరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ని కూడా లేకుంటే ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా అడిగినట్టయితే మీకు దేవుడు ప్రసన్నమై ఒక వరం కోరుకుంటే మీరేమి కోరుకుంటారంటే మళ్ళీ మేము చైల్డ్ స్టేజ్కి వెళ్తే బాగుంటుందని కోరుకుంటారు. సో కాబట్టి ఈ యొక్క బాల్యం తోడ్పడాలి, అంతేకాని వారి మీద ఇంపోజిషన్ చేయొద్దు. పూర్తి స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వాలి. పిల్లల యొక్క బాల్యాన్ని దెబ్బతీయొద్దు. వారి యొక్క ఆటలు పాటలు అల్లరి అన్నిటికీ పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే ఈ యొక్క వారు పరిపూర్ణంగా భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా రూపొందేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి వారి యొక్క పరిపూర్ణత్వానికి ఆ విధంగా మలచడానికి ఈ యొక్క సింగరేణి కాలేజ్ హై స్కూల్ బోధనేతర సిబ్బంది అందరూ కూడా కృషి చేసి అందుకు ఈ సింగరేణి కాలేజ్ హై స్కూల్ ఒక ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క సింగరేణి కాలేజ్ హై స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళి చాలా ఉత్తమ వ్యక్తులుగా ఎదిగి దేశానికి సేవ చేసి ఇస్తున్నాను. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ వరకు చాలా చేయాల్సి ఉంటుంది. సో ఇంత చక్కటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినందుకు హెచ్ఎం గారిని మరియు ఉపాధ్యాయులను బోధనేతర సిబ్బందిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్ ఎంజాయ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న డాన్స్ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకి గైడ్ చేసిన గైడ్ టీచర్స్ పాటతో వేదిక దగ్గర సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. డాన్స్ బృందం ఎక్కడ ఉన్నా కూడా ప్రథమంగా ప్రాథమిక విద్యార్థులతో టీచర్స్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. భారత పౌరులు మీరే బంగారు బలిదానితోనే. భారత పౌరులు మీరే బంగారు బలిదానితోనే. రేపటి